ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని వాక్యంలో నుండి కీర్తన 1వ అధ్యాయంలో నుండి చేయాల్సినటువంటి ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాసికి కావాలి. ఎందుకంటే ఈ లోకంలో దుష్టుడైన అపవాది ఒక వ్యక్తిని మొదటిగా సమీపించేది ఆలోచన ద్వారా మాత్రమే. ఒక ఆలోచన ద్వారా ప్రవేశించి మనల్ని అవిశ్వాసంలోనికి పడద్రోయడానికి చూస్తాడు. లేకపోతే దేవుని యొక్క వాగ్దానమును అనుమానించే విధముగా, లేకపోతే దేవుని నమ్మలేనటువంటి ఆ మనస్సులోనికి వెళ్ళడానికి ముందు ఆలోచన ద్వారా దుష్టుడు విశ్వాసం మీద దాడి చేస్తాడు. సో అటువంటి దాడిని ఎలా ఎదుర్కోవాలి అని అంటే వాక్యానుసారమైన ప్రార్థన ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యాన్ని ఆత్మ ఖడ్గముగా ధరించమని మరి దేవుడు సెలవిస్తున్నారు. సో ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఖడ్గము వలె ఉపయోగిస్తామో అప్పుడు అది మన జీవితంలో పనిచేస్తుంది. మనకి వెదురుగా అపవాది పంపిన బాణములన్నిటినీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం అనే ఖడ్గము ద్వారా మనం జయించగలుగుతాం. సో అందరం కూడా నా వెనకాల దేవుని వాక్యముతో ఏకీభవించే ఈ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం ప్రకారం, పరలోకమందున తండ్రి, దుష్టుడైన అపవాది ఆలోచన చొప్పున నేను నడవకుండా, పాపుల మార్గములో నేను నిలబడకుండా, అపహాసకులు కూర్చునే చోట్లలో నేను కూర్చోకుండా, మీరు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే దేవుని ఆత్మశక్తిని యేసుక్రీస్తు నామములో స్వీకరిస్తున్నాను తండ్రి. చెడ్డ ఆలోచనలను యేసుక్రీస్తు నామములో తృణీకరిస్తున్నాను. దుష్టుడైన అపవాది ఆలోచన ప్రకారము నేను నడవకుండా పరిశుద్ధాత్మ శక్తిని స్వీకరిస్తున్నాను. యేసుక్రీస్తున్నత నామమున దేవుని వాక్యమును బట్టి మాత్రమే, ఆయన వాగ్దానములను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన సహవాసమును బట్టి నేను అధికంగా ఆనందించుటకు దేవుని ఆత్మ సహాయమును స్వీకరిస్తున్నాను. నేను చేయనదంతయు సఫలమగునుగాక. దేవుని వాక్య ఖడ్గము చేత దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు ఆత్మశక్తిని, ఆత్మ నడిపింపును యేసు నామములో స్వీకరిస్తున్నాను తండ్రి. ఆమెన్.